డీలిమిటేషన్ అంటే ఏంటి? దేశవ్యాప్తంగా ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది? పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచడమే డీలిమిటేషన్. అయితే గత కేంద్ర ప్రభుత్వం జనాభా తగ్గించాలని ప్రోత్సహించగా సౌత్ స్టేట్స్ జనాభాను నియంత్రించాయి, కానీ నార్త్ స్టేట్స్ జనాభాను తగ్గించలేకపోయాయి. ఇప్పుడు అదే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడతామని చెప్పడం సౌత్ స్టేట్స్కు అన్యాయం చేయడమే. జనాభా ఆధారంగా కాకుండా ఇప్పుడు ఉన్న సీట్ల సంఖ్యను 50% పెంచుతామని కేంద్రం చెబుతోంది. అలా చేసినా సౌత్ స్టేట్స్కు పెద్దగా వచ్చేది లేదు. ఇప్పుడు కేరళ తీసుకుంటే అక్కడ 20 ఎంపీ సీట్లు ఉన్నాయి, అంటే డీలిమిటేషన్ ద్వారా 30కి పెరుగుతాయి. అదే యూపీ తీసుకుంటే అక్కడ ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి, అవి కాస్త 120కి పెరుగుతాయి. అంటే రెండు స్టేట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ మొదట 60 సీట్లు ఉంటే అది కాస్త ఇప్పుడు 90 సీట్లకు వెళ్తుంది. కేవలం యూపీ మాత్రమే కాదు, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. అలా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే సౌత్ స్టేట్స్ పెద్దగా సీట్లు గెలవాల్సిన అవసరం లేదు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని కూడా కేంద్రం పెద్దగా పట్టించుకోదు. ఇది పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయడమే.